ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. విశాఖ బీచ్ రోడ్ లో మాదక ద్రవ్య నిరోధక దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా యంత్రాంగం. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాదక ద్రవ్యాల నివారణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన హోంమంత్రి అనిత. ప్రభుత్వం గంజాయి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతుందన్న తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు. మత్తు పదార్థాల వినియోగించడం వలన కలిగే నష్టాల్ని విద్యార్థులకు వివరిస్తున్న హ్యూమనిటేరియన్ సంస్థ సేవ అభినందనీయమని ప్రశంస. సింహాచలం అడవివరం గోశాల రోడ్డు విస్తరణ భూ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాసర్ల ప్రసాద్ గత ప్రభుత్వం చేసిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్. గుంటూరు జిల్లా కలెక్టర్గా నాగలక్ష్మి సెల్వరాజన్ బాధ్యతలు స్వీకరించారు. జేసీ రాజకుమారి బాధ్యతలు అప్పగించారు. జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లడానికి అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ గతంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన జిల్లాలోని కలెక్టరేట్లో బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తామని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవటమే కాకుండా అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని అన్నారు. గుంటూరు జిల్లాని రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జిల్లాలో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నానని, గుంటూరు జిల్లాకు దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చే విధంగా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తానని అన్నారు. ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా అందరితో కలిసి ప్రజాప్రతినిధులైనా అధికారులైనా ఎన్జిఓస్ ప్రజలు మీడియా మిత్రులు అందరితో కూడా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. ఇదే కాకుండా మనకి ప్రజలకి కూడా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా ఫిర్యాదులు ఉన్నా ఎప్పుడు కూడా మనకి ఆఫీషియల్ ఫోన్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఆఫీస్లో కూడా అందుబాటులో ఉంటానని తెలియజేయించున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముందు పనిచేసిన జిల్లాలోనే మళ్ళీ కలెక్టర్గా పనిచేయడానికి అవకాశం వచ్చిన దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. సో ఇవాళ మీ అందరికీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మీ పరిధిలోనే గుంటూరు పరిధిలోనే అమరావతి రాజధాని కూడా మీ పరిధిలోనే ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం మీ మీద బాధ్యతలు చేపట్టి బాధ్యతగా మీకు ఈ అవకాశం కల్పించింది. ఎలా భావిస్తారు? నేను ఆల్రెడీ చెప్పాను, నాకు ఇప్పుడు రాష్ట్రంలో మీరు అన్నట్టు గుంటూరు అనేది మనకు అమరావతి ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ప్రాంతము. సో ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. అదే రకంగా ఈ పెద్ద బాధ్యత కాబట్టి రెస్పాన్సిబుల్గా చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చున్నాను. పెద్ద టాస్క్ మెయిన్ ఇంపార్టెంట్ చూసుకుంటే మైనింగ్ మాఫియా కానీ కొన్ని చోట్ల మాత్రం అక్రమాలు కూడా జరుగుతుంటాయి. వీటన్నిటిని దృష్టి పెట్టాలి. ఒకవైపు నుంచి అమరావతి నిర్మాణంలో కూడా భాగస్వామ్యంలో వెళ్ళి వీటన్నిటిని ఛాలెంజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరే ఉంటారు. జిల్లాలో ఉన్న సమస్యలు కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ మనం ఇంకా తెలుసుకున్న తర్వాత ఆబ్వియస్లీ మనకి సిఆర్డిఏ సంబంధించిన యాక్టివిటీస్కి సెపరేట్గా ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. సో జిల్లా నుంచి సిఆర్డిఏకి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం నుంచి అందిస్తాము. అదే రకంగా జిల్లాకి కావాల్సిన పనులు కూడా విడిగా కాన్సన్ట్రేట్ చేసి చేస్తాం. గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ప్రారంభించి 74 సంవత్సరాలు అయిందని, నేషనల్ బ్యాంకులకు పోటీగా ఖాతాదారులకు సేవలు అందిస్తున్న బ్యాంకు అర్బన్ బ్యాంక్ అని అర్బన్ బ్యాంకు చైర్మన్ బోనపైన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సందర్భంగా బోనపైన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నేను బాధ్యతలు చేపట్టాక 500 కోట్ల నుంచి 700 కోట్ల రూపాయలకు వ్యాపారం పెంచామని అన్నారు. త్వరలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయబోతున్నామని తెలిపారు. 1995 యాక్ట్ ప్రకారం మా బ్యాంకు పనిచేస్తోంది. రాజకీయాలకు పార్టీలకు అతీతంగా పనిచేసే బ్యాంక్ అర్బన్ బ్యాంక్ అని తెలిపారు. రానున్న సంవత్సరం 1000 కోట్ల టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం ఎక్కడా లేని విధంగా షేర్ హోల్డర్లకు 12% డివిడెండ్ ఇచ్చాం. రాజకీయ ఒత్తిడికి ఇక్కడ డైరెక్టర్ పదవి రాదు. బ్యాంక్ రూల్స్ ప్రకారమే ఇక్కడ పదవులు వస్తాయి. 16 బ్రాంచుల్లో ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి ప్రత్యేక ఎన్నికల అధికారి ద్వారా డైరెక్టర్ను ఎన్నుకోవటం జరుగుతుంది. రాజకీయ పార్టీల పేరుతో మాపై బురద చల్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. అర్బన్ బ్యాంక్ యొక్క ప్రతి ఖాతాదారులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా ఇంత వ్యాపారం జరగడానికి మా యొక్క సిబ్బంది పాలకవర్గం కారణం. వారందరూ కూడా మేము ప్రత్యేకంగా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లానే మాకు ఇప్పుడు 70 సంవత్సరాలకు అడుగుపెట్టిన సందర్భంగా ఈ సంవత్సరాంతానికి 1000 కోట్ల వ్యాపారం చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుని మేము ముందుకెళ్తా ఉన్నాం. దానితో మా పాలకవర్గంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వారి మిత్రుల ద్వారా ఇప్పటివరకు కూడా ఎవరైతే సభ్యులుగా ఉన్నారో సుమారుగా ప్రతి ఒక్కళ్ళు కూడా 5 నుంచి 10 కోట్ల వరకు వాళ్ళ మిత్రుల ద్వారా బంధువుల ద్వారా ఇందులో డిపాజిట్ చేయించడం, వారికి అవసరమైనటువంటి లోన్లు
నేషనల్ బ్యాంక్స్కి ప్రైవేట్ బ్యాంక్స్ వెళ్లకుండా మా దగ్గర మేము మీకు అనుకూలంగా ఉండే రేట్లు ఉంటాయి. త్వరితగతిన మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి మేము లోన్లు ఇస్తామని చెప్పి వారికి కూడా లోన్లు ఇప్పించడం, వారి ద్వారా మాకు లాభం జరగడం కూడా జరుగుతూ ఉంది. అందుకనే మేము ఈ సంవత్సరాంతానికి 70 సంవత్సరం పూర్తయ్యేసరికి 1000 కోట్ల టర్నోవర్ సాధించాలని, 1000 కోట్ల బిజినెస్ చేయాలని చెప్పి కూడా అందరం కూడా కృతనిశ్చయంతో ఉన్నాము. ఈ తరుణంలో మొట్టమొదటిగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, విద్యార్థుల జీవితంలో ఎదిగేందుకు పాఠశాల దిశ కీలకమైందని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐఏఎస్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి లీలావతి సూచించారు. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి హిందూ కాలేజ్ వరకు ర్యాలీ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకోవటం వలన జీవితం అంధకారం అవుతుందని అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గుంటూరులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి నగరంలోని పలు ప్రధాన వీధిలో ఈ ర్యాలీ జరిగింది. ప్రజలకు అవగాహన కలగచేశారు. తమ పిల్లలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, మాదక ద్రవ్యాల ట్రాప్లో పడకుండా చూసుకోవాలని తెలిపారు. గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐఏఎస్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి లీలావతి మాట్లాడారు. డ్రగ్స్ వినియోగాన్ని నిరోధించేందుకు అనేక చోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మాదక ద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని వివరించారు. వాళ్ళకి ఆ మెసేజ్ స్ప్రెడ్ చేస్తాము. మీడియాకి కూడా ఐ వాంట్ టు థ్యాంక్స్, మీరు కూడా ఇది ప్రోగ్రామ్ కవర్ చేయడానికి వచ్చారు. ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ చేస్తాము. సో కంటిన్యూస్లీ మీ సపోర్ట్ కూడా మాకు అవసరం ఉంటుంది. దాంట్లో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసుకొని ఎస్సీబీ తరఫు నుండి కూడా, మన పోలీస్ తరఫు నుండి కూడా టార్గెటెడ్ రేడ్స్ ప్లస్ ఇది అంతా ప్లాన్ చేస్తాము. ఎక్కడైనా కొత్త కేసెస్ ప్లస్ ఇది ఒక పై లేకుండా మొత్తం నెట్వర్క్ కూడా అలర్ట్ చేసుకొని, సో అది మీకు యాజ్ అండ్ వెన్ కేసెస్ ఆర్ కమింగ్ మీరు చూసి ఉంటారు. ఒక లాస్ట్ వీక్లో అరౌండ్ 5-6 కేసెస్ ఆల్రెడీ అయ్యాయి. ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళి అది చేస్తాం. తర్వాత ఈ ఎవరు దాంట్లో పడిపోయాడు, దానికి కూడా ఒక స్ట్రాటజిక్ ప్లాన్ చేసుకొని కొన్ని హాస్పిటల్స్తో కూడా మాట్లాడాము, మెంటల్ హెల్త్ కేర్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని, ఒకసారి ఒక ఇండివిజువల్ ఆ లైన్కి వెళ్ళాడు అంటే అతనికి ఆ బాడీ సహకారం చేయదు, విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి. సో వాళ్ళు రీలాప్స్ అయ్యే ఉంటారు. అది కూడా ఫోకస్ చేసుకొని రాదర్ దెన్ ట్రీటింగ్ దెమ్ యాజ్ అక్యూజ్డ్, ఎవడు ఒకడు దాంట్లో కూడా విక్టిమ్ కూడా ఉంటాడు. ఒక డ్రగ్ అడిక్ట్ ఫ్రమ్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళని అక్యూజ్ చూస్తారు, కానీ అతను ఒకసారి ఆ లైన్లో పడిపోయాడు, ఒక అబ్బాయి, ఒక స్టూడెంట్, దెన్ అతను బయటికి తీసుకురావడానికి కూడా బాధ్యత మాది, అడ్మినిస్ట్రేషన్ది, సొసైటీది. సో ఆ 2-pronged స్ట్రాటజీతో ఇప్పుడు ఇది మొదటి ర్యాలీ పెట్టాము. తర్వాత ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో మీడియాకి కూడా నా తరఫు నుండి థ్యాంక్స్. మీరు కూడా ఆ మెసేజ్ అందరికీ తీసుకువెళ్ళాలి. ఇంకా ఈవెంట్స్కి కూడా మీరు ఇలానే వైడ్ పబ్లిసిటీ ఇచ్చేసుకొని గుంటూరు పోలీస్కి, గుంటూరు జిల్లాకి మంచి పేరు రావాలి, డ్రగ్స్ ఎక్కడ ఉండకూడదు, ఆ మెసేజ్ మేము తీసుకువెళ్ళాలి. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న మన ఎస్పీ గారికి, మిగతా పోలీస్ ఆఫీసర్స్కి అందరికీ, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ వారికి, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరియు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ డ్రగ్ డే, యాంటీ డ్రగ్స్ డే, ఇన్ని రకాలుగా మనం దీన్ని పిలుచుకుంటూ ఉన్నాము. ఈరోజు ఇలా ఒక యాంటీ డ్రగ్ డే చేయడానికి కారణం ఏంటి అంటే 1987 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ మనకి ఇది ఒకటి గుర్తించి డ్రగ్స్కి బానిసలైపోయిన వారు ఏమవుతున్నారు, ఎలా అవుతున్నారు అనేది గమనించిన తీరులో మనకి ఇది ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. సిన్స్ దెన్ వీఆర్ ఫాలోయింగ్ యాంటీ డ్రగ్స్ డే ఆర్ వరల్డ్స్ డ్రగ్స్ డే ఆన్ 26th June ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ ఏమనుకుంటున్నాము, ఈ రోజుకి నానుడి ఏంటి అంటే కనుక ఎవిడెన్స్ ఇస్ క్లియర్, ఎవిడెన్స్ చాలా క్లియర్గా ఉంటుంది, బట్ ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్, అది నానుడితో ఈరోజు మనం ముందుకెళ్తున్నాము. ఇంతమంది యూత్ ఇక్కడ ఉన్నారు ఈరోజు. సో మన అందరమీ సే నోటు, సే నోటు, సే నోటు. ఎస్, ఇది మనం ఈరోజు ఇక్కడ అండమే కాదు, ప్రతి ఒక్కళ్ళకు కూడా మనం ఇది చెప్పి డ్రగ్స్ తీసుకోకూడదు, తీసుకుంటే ఏమవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. వి డూ దట్? ఎస్, థ్యాంక్ యూ. ఎండ్ వస్తుంది కాబట్టి we will go to the rally. థ్యాంక్ యూ.
దేశ రక్షణను పనంగా పెట్టే అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోని ఆర్మీ రిక్రూట్మెంట్ చేయాలని ఈ రోజు శంకర్ విలాస్ సెంటర్ వద్ద నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు ఏఏవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఏఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలీ మాట్లాడుతూ దేశ రక్షణ వ్యవస్థను సైతం ప్రైవేటీకరణకు పూనుకోవటం మోడీ ప్రభుత్వానికి చెల్లిందని, కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉపయోగించుకొని తర్వాత ఇంటికి పంపి వారికి ఎటువంటి పెన్షన్ ఇతర సదుపాయాలు లేకుండా చేయటం చూస్తుంటే ఎన్డీఏ ప్రభుత్వానికి దేశ రక్షణ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని తెలిపారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రధాన భాగస్వామ్యంలైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అగ్నిపథ్ రద్దు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని కోరారు. పాత పద్ధతుల్లోనే ఆర్మీ రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఏవైఎఫ్ నాయకులు మస్తాన్ రావు, యేసుబాబు, రెహమాన్, అల్లా బక్షు, ఇమ్రాన్, ఏఏఎస్ఎఫ్ నగర కార్యదర్శి యశ్వంత్, ఏఏఎస్ఎఫ్ నాయకులు గోలీ సాయి, బన్నీ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటని అఖిల భారతీయ జన సమాఖ్యగా మేము అడుగుతా ఉన్నాము. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినా గానీ, ఎంపీగా గెలిచినా గానీ, గవర్నర్గా చేసినా గానీ, రాష్ట్రపతిగా చేసినా గానీ జీవితాంతం పింఛన్లు తీసుకునే మీరు దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్న ఆర్మీ జవాన్లకు మాత్రము జీవితకాలం పింఛన్ ఇవ్వము. కేవలం 4 సంవత్సరాలు మాత్రమే వీళ్ళకి ఉద్యోగ వయసు పరిమితి ఉంటుంది కాబట్టి కొన్ని లక్షల రూపాయలు చేతిలో పెట్టి మీరు ఇంకా మాకు మీ సేవ మాకు అవసరం లేదని మీరు పంపించేస్తా ఉన్నారు. అదే విధంగా అంబానీ, అదానీలకు లక్షల కోట్ల రూపాయలు మీరు పన్నులు వాళ్ళకు రాయితీ ఇస్తా ఉన్నారే. దేశం కోసం ప్రాణం త్యాగం చేస్తున్న జవాన్లకు మాత్రం ఎందుకు మీరు పింఛన్లు ఇవ్వరని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. అగ్నిపథ్ను వెంటనే డిమాండ్ చేయాలి. పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ చేయాలి. అదే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కనుక చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఒకటే అడుగుతా ఉన్నాము. ఎన్డీఏలో కీలక భాగస్వాములైన మీరు బీహార్ లో కూడా అగ్నిపథం రద్దు చేయాలని నితీష్ కుమార్ గారు కోరుతా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మన రాష్ట్ర యువకుల సంక్షేమం కోసం అగ్నిపథం రద్దు చేయాలని మీరు కూడా డిమాండ్ చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎస్పీ కార్యాలయానికి తరలించిన పోలీసులు ఎస్పీ కార్యాలయం నుంచి మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం. బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేయడంతో పిన్నెల్లి అరెస్టు. సింహాచలం అడవివరం నుంచి పాత గోశాల వరకు బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణ పనుల్లో నష్టపోయిన భూ బాధితులకి తగు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాసర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణ పనుల్లో బాధితులకు న్యాయం జరగలేదని, ఎన్నో అవకతవకలు జరిగాయని, వాటిని కూటమి ప్రభుత్వం పరిశీలన చేసి బాధితుల యొక్క కష్ట నష్టాలు తెలుసుకుని బాధితులకి న్యాయం చేయాలని కోరారు. ఈ న్యాయ పోరాటం కొరకు భూ బాధితులు ఏకమై కమిటీగా ఏర్పడి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని జీవీఎంసీ అధికారులకు, కూటమి ప్రభుత్వానికి స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, జిల్లా మంత్రివర్యులు వంగలపూడి అనితకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నట్లు తెలిపారు. సింహాచలం బీఆర్టీఎస్ రహదారి అస్తవ్యస్తంగా పలు మోసాలతో ఇక్కడ ప్రజలను సుమారు 273 మంది కుటుంబాలని మోసం చేస్తూ అప్పటి కమిషనర్, ఇప్పుడున్న కూడా కమిషనర్ గారు అయితేనేమి, మరి అప్పటి ఎమ్మెల్యే గారు అయితేనేమి, వీళ్ళందరూ చేసిన మోసాలకి బలైపోయాం వీళ్ళందరూ. కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ కూటమి ప్రభుత్వంలో అయినా సరే న్యాయం జరుగుతుందనే ఆశతో ఈరోజు గ్రామసభ నిర్వహించుకోవడం జరిగింది. ఈ గ్రామసభకి వచ్చిన వాళ్ళందరూ ఒక కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఆ కార్యాచరణ ఏంటంటే, ఒక 10 రోజులు టైం తీసుకొని ఈ సభకి సుమారు 50 మంది వచ్చారు. ఇలా కాకుండా ఈ 273 మంది ఉన్నారు కాబట్టి 273 మందిని తీసుకొని వచ్చి వాళ్ళ నుంచి ఒక కమిటీని ఏర్పరిచి, ఆ కమిటీ ద్వారా స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా స్థానిక ఎంపీ మరి శ్రీభర్త్ గారిని, అదేవిధంగా ఉమ్మడి విశాఖ జిల్లా మంత్రివర్యులైనటువంటి శ్రీమతి వంగలపూడి అనిత గారిని కలుసుకొని మరి మన బాధలు వాళ్ళకి చెప్పుకొని
ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం మరి ప్రయత్నం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. సమావేశం పెద్దలందరూ గ్రామ పెద్దలందరూ ముఖ్యంగా బీఆర్టీసీలో నష్టపోయిన పెద్దలందరూ ఇచ్చేశారు. మరి వాళ్ళందరిది ఒకటే కోరిక, ముందుగా కొంత టైం తీసుకొని ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఆ కమిటీ ద్వారా ఈ నాయకుల్ని అప్రోచ్ అవ్వాలని, ముఖ్యంగా ఇక్కడున్న ప్రధాన సమస్యలు మీరు గ్రహించాలి. మొట్టమొదటిది ఏంటంటే మరి బీఆర్టీఎస్ రోడ్డు కాకుండా డబుల్ రోడ్డు వేయాలని కోరాం. ఎందుకంటే ఇక్కడ ఫెస్టివల్స్ జరుగుతాయి. ఆ ఫెస్టివల్స్ జరగడం వల్ల రోడ్డు అటు ఇటు దాటి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ బీఆర్టీఎస్ మార్గం ఉంటే విపరీతమైన స్పీడ్తో వెళ్ళిపోవడం వల్ల యాక్సిడెంట్ జరిగి చాలా మంది చనిపోతారనే ఉద్దేశంతో గతంలో గంటా శ్రీనివాసరావు గారు మంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు హరినారాయణ గారి కమిషన్ గారిని కోరడం జరిగింది. అప్పుడు దానికి అతను సమ్మతించారు. అదేవిధంగా ఇప్పుడు సెక్షనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజెంట్ బుక్ వాల్యూ ఇవ్వలేదు. అది ప్రజెంట్ బుక్ వాల్యూ ఇవ్వాలని ఒక డిమాండ్. అదేవిధంగా ఇక్కడ మన దాసరి సోమరాజు గారి ఇంటి దగ్గర నుంచి రోగిసమ్మ వరానరసింహ గారి కళ్యాణ మండపం వరకు రోడ్డు గ్రామకంఠం వైపు 10 అడుగులు ఎటువంటి టీడీఆర్లు ఇవ్వకుండా, ఎటువంటి స్ట్రక్చర్ కాంప్రమైజేషన్ ఇవ్వకుండా దాన్ని వెడల్పు చేసి పడేశారు. మూర్ఖంగా దౌర్జన్యంగా వెడల్పు చేశారు. మరి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలియదు, మరి వాళ్ళ టార్గెట్ ఏంటో తెలియదు, కానీ అధికారులు మూర్ఖంగా ప్రవర్తించారు. ఏదైతే ఆ డిపిఆర్ నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తీసుకున్నాను, ఆ తీసుకున్న డిపిఆర్ ప్రకారం ఎడిషనల్గా వచ్చిన వాటికి ఎడిషనల్ టీడీఆర్, ఎడిషనల్ సెక్షనల్ కాంపెన్సేషన్ ఇవ్వాలనేది ఒక డిమాండ్. అదేవిధంగా మరి తిరువీధి జరుగుతుంది, దేవుడు తిరువీధి జరుగుతుంటే వీధులు ఉంటాయి. ఆ వీధులకి రోడ్డుకి సంబంధం లేదు, ఆ రకంగా వేశారు. ఆ వీధుల్లోంచి రోడ్డు ఎక్కే వాళ్ళకి అప్రోచ్ సక్రమంగా ఉండేటట్టు అది చేయాలి. ఆ తిరువీధులు జరగాలి. దేవుడు 4 సార్లు సింహాద్రి అప్పన్న ఈ గ్రామం కంఠంలో పర్యటిస్తారు. అది ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎక్కడ లేకుండా జరగాలనేది ఒక డిమాండ్. అదేవిధంగా ఏవైతే టీడీఆర్లు ఉన్నాయో ఆ టీడీఆర్లు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ప్రకారం అవి చెల్లవు, సింహాచలంలో చెల్లదు. ఎందుకంటే ఇక్కడ భూమి రిజిస్ట్రేషన్ కాబడదు, 22 yearలో ఉంది, రిజిస్ట్రేషన్ కాబడదు కాబట్టి అది చెల్లదు. కాబట్టి ఆ జీవో సడలింపైనా చేయాలి, లేదా లేఅవుట్ వేసి సైట్ టు సైట్ అయినా ఇవ్వాలన్నది ఒక డిమాండ్. అక్కేపాలెం లలితపీఠంలో ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు గురువుల ఆరాధనోత్సవాలు, ఆధ్యాత్మిక, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయని పీఠం స్వామి సుదర్శన సుబ్రహ్మణ్యేశ్వర శర్మ తెలిపారు. లలితపీఠంలో నిర్వహించిన కార్యక్రమంలో కుర్తాలం శంకరాచార్యులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం స్వామి సుదర్శన సుబ్రహ్మణ్యేశ్వర శర్మ మాట్లాడుతూ ఈ నెల 21, 22, 23వ తేదీలో సాయంత్రం 6 గంటలకు శక్తి పీఠాధీశ్వరి రమ్యానంద భారతి స్వామిచే త్రిశక్తి వైభవం ఉపన్యాసాలు జరిగాయని తెలిపారు. 24వ తేదీ సాయంత్రం శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామిచే జగద్గురు శంకర విజయంపై అనుగ్రహ భాషణం, 25వ తేదీన శ్రీ లలిత సహస్రనామ పారాయణం, 26వ తేదీ సాయంత్రం మీగడ రామలింగ స్వామి బృందంచే భక్త నట్కీర నాటక ప్రదర్శన, 27వ తేదీన డాక్టర్ డివి సూర్యారావు ఆధ్వర్యంలో కవితా గోష్ఠి, 28వ తేదీన అకిరాజు సుందర రామకృష్ణ నిర్వహణలో భువన విజయం సాహితీ రూపకల్పం ప్రదర్శన ఉంటుందని తెలిపారు. 28వ తేదీన ఉదయం అవ్యక్తానంద మహారాజు ఆరాధన జరుగుతుందని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాద వితరణ కావించారు. కార్యక్రమంలో శక్తి పీఠాధీశ్వరి రమ్యానంద భారతి స్వామిని, నిర్వాహక కార్యదర్శి డాక్టర్ వెంపరాల నరసింహమూర్తి, లలితపీఠం మేనేజర్ మన్నవ కృష్ణసేన్, లలితపీఠం ట్రస్ట్ సభ్యులు ఆరిటి వెంకట శ్రీధర్ చిన్న తదితరులు పాల్గొన్నారు. తత్పదం దదిదం యస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. భగవత్భక్తులకు మనవి, మన విశాఖపట్నం లలితాపీఠంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఆశీస్సులతో వారి యొక్క దివ్య సమక్షంలో గురువుల యొక్క ఆరాధనా దినోత్సవాలు అనగా 26/6/2024 బుధవారం శ్రీ 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 దక్షిణామూర్తి పరమహంస వారి ఆరాధనా దినోత్సవం, అలాగే 28/6/2024 శుక్రవారం ఉదయం శ్రీ 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 అవ్యక్తానంద మహారాజ్ వారి యొక్క ఆరాధనా దినోత్సవ కార్యక్రమం జరిగింది. అలాగే 21, 22, 23 తారీఖుల్లో త్రిశక్తి వైభవం అనేటువంటి ప్రవచన కార్యక్రమం జరిపించబడినది. సుందర రామకృష్ణ గారి నిర్వహణలో హైదరాబాద్ కవులచే
కవితాగోష్ఠి కార్యక్రమం నిర్వహించబడును. 28 శుక్రవారం సాహితీ రూపకం భువన విజయం అనేటువంటి కార్యక్రమం జరిపించబడును. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు తీసుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు వీక్షణ కలుగుతారని కోరుచున్నాం. సుదర్శనం శ్రీనివాస సుబ్రహ్మణ్యాచార్యులు. ఈరోజు శ్రీ 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 విద్యేశ్వరానంద భారతీ మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు దక్షిణామూర్తి పరమహంస వారి ఆరాధనోత్సవం జరిగింది. తర్వాత తదుపరి కార్యక్రమం అన్నప్రసాద వితరణ, సాయంకాలం భక్త నత్కీర అనే నాటకం జరుగుతుంది. దీనన్నిటికీ కూడా భక్తులందరూ విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. డ్రగ్స్ గంజాయి మూలాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని ఏపీ హోంమంత్రి అనిత హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా బీచ్ రోడ్ లో పోలీసుల సమక్షంలో బుధవారం ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని అనిత మాట్లాడారు. విశాఖను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేద్దామని, డ్రగ్స్ గంజాయి అక్రమ రవాణాకు అందరం నడుం బిగించాలని తెలిపారు. అందుకు ప్రజలు కూడా సహకరించి వాటి రవాణాపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ నియంత్రణకు 100 రోజుల సత్వర ప్రణాళిక అమలు చేశామని, విద్యా సంస్థలు జనం గుమిగూడు చోట అందరినీ చైతన్యపరిచే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 800 మంది పోలీసు సిబ్బంది, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విశాఖ బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం నుంచి ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. దాని మూలాలు విశాఖపట్నంలోనే ఉన్నాయని చెప్పినప్పుడు కూడా మన మనసు అంతే బాధపడుతుంది. అట్ ద సేమ్ టైం నేను 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను పనిచేసినప్పుడు చాలా సిచ్యువేషన్స్ నా కళ్ళతో నేను చూశాను. యువగలం పాదయాత్రలో లోకేష్ గారు పాదయాత్ర చిత్తూరులో చేస్తున్నప్పుడు ఒక తల్లి కూతురు ఇద్దరు వచ్చారు స్కార్ఫ్ కట్టుకొని. ఆ అమ్మాయి వాళ్ళు నా వరకు వచ్చారు. ఏంటమ్మా అంటే, ఆ అమ్మాయి చెప్పిన మాట వింటే నాకు భయం వేసింది. వెంటనే లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళా. ఆ అమ్మాయి నాతో మాట్లాడేటప్పుడు కూడా స్కార్ఫ్ ఓపెన్ చేయలే. ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. రెగ్యులర్గా స్కూల్ మానేసి అక్కడ నియర్ బై ఉన్న ఒక చిన్న బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి గాంజా తాగుతూ లోపల అమ్మాయిని మల్టిపుల్ టైమ్స్ రేప్ చేశారు. ఆ అమ్మాయి తల్లి భరించలేక ఆ కూతురు ఎక్కడ చచ్చిపోతుందో అని, అమ్మ ప్రేమ కదా, నిజంగా అదే పొజిషన్లో ఇందాక సోదరుడు చెప్పినట్టు టీచర్ ఉండి లాగిపెట్టి కొట్టిద్ది, ఇంకొకరు ఉంటే కొట్టేవారు. కానీ తల్లి ప్రేమ కొట్టలేకపోయింది. నా కూతుర్ని ఎలాగైనా రక్షించుకోవాలి అని ఎక్కడికి వెళ్ళాలో తెలియక లోకేష్ గారి దగ్గరికి పరిగెట్టుకొని వచ్చింది. ఆ రోజు ఆ అమ్మాయి సిచ్యువేషన్ చూస్తే షీఈస్ టాపర్. ఆ టాపర్ అయిన అమ్మాయి కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయి, గాంజాకి అలవాటు పడిపోయి తల్లిని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి మొహం కూడా చూపించుకోలేని పొజిషన్ పోతుందా అన్నది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఏజెన్సీ నుంచి విపరీతంగా గాంజా అన్నది దిగుమతి అవుతుంది. నేను ఇంతవరకు మొన్న సిపి గారాలతో కూర్చున్నటువంటి వరకు శీలావతి అంటే చేపే అనుకున్నా. డ్రగ్ కూడా ఉంటుందని నాకు తెలియలే. గాంజాలో ఒక పార్ట్ ఉంటుందని నాకు సంగతి తెలియలే. బట్ అంటే వాళ్ళు కూడా డ్రగ్స్కి కూడా ఒక మంచి మంచి పేర్లు పెట్టుకొని వాళ్ళు ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నారమ్మా, ఒకసారి ఆలోచించండి. ఫ్లిప్కార్ట్లో అమ్మేస్తున్నాడు డ్రగ్స్ తెలుసా, అమెజాన్లో అమ్మేస్తున్నారు, ఈవెన్ కొరియర్ సర్వీసెస్లో డ్రగ్స్ అమ్మేస్తున్నారు. అంటే ఒక డ్రగ్ అమ్మేవాడికే నీకు ఇన్ని చావు తెలివితేటలుంటే, ఐపీఎస్ ఆఫీసర్ల కింద పోలీసుల కింద 6 నెలలు ట్రైనింగ్ అయ్యి కాకి చొక్క ఒంటి మీద పడ్డగానే ధైర్యంతో సెల్యూట్ కొట్టే మన పోలీసులు ఇంకెంత స్మార్ట్గా ఉండాలో ఒకసారి ఆలోచించండి. క్లియర్ చెప్తున్నా, ఎస్సీబీ అని ఒక ఫోర్స్ని ఏర్పాటు చేశారు. అది మన లిక్కర్ మీద పనిచేసిద్ది, శాండ్, మైన్ అన్నిటి మీద పనిచేసిద్ది. ఓన్లీ గాంజాకి సెపరేట్గా ఒక డిపార్ట్మెంట్ అనేది పనిచేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఇది బాగా పండించడం, దట్ ఈస్ ది సప్లై సైడ్. అదేవిధంగా డిమాండ్ సైడ్ ఏముంది, మనకు పిల్లలు, యువకులు, తర్వాత ఈవెన్ అదర్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కన్జ్యూమింగ్. అండ్ ఈ శీలావతి బ్రాండ్ ఏదైతే మన విశాఖపట్నంలో బాగా పండిస్తున్నారో, దీంట్లో ఇది ఒక టాప్ క్వాలిటీ క్యానబిస్ అని క్లాసిఫై చేయడం జరిగింది. సో దీంట్లో ఏమవుతుందంటే డిమాండ్ బాగా పెరిగిపోయింది. డిమాండ్ ఇన్ ద సెన్స్ ఆల్ ద నేబరింగ్ స్టేట్స్ లైక్ తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, బాంబే, గోవా, ఈ అన్ని రాష్ట్రాలు కూడా మన దగ్గర నుంచి ఇది బాగా అంటే క్వాలిటీ బాగా ఉండటం వల్ల ఇక్కడ నుంచి బాగా డిమాండ్ పెరిగిపోయిందంటే ఏమవుతుంది,
ద ప్రాఫిట్స్ ఆర్ వెరీ హై. సో మనం ఏం చేయాలా, మన డిపార్ట్మెంట్ పరంగా, ప్రభుత్వ పరంగా రిస్క్ని పెంచాలా. రిస్క్ ఎలా పెంచాలంటే, మొన్ననే మన హోనరబుల్ హోమ్ మినిస్టర్ గారు ఆఫ్టర్ టేకింగ్ చార్జ్ she has identified this. విద్యార్థుల బంగారు భవిష్యత్తును మత్తు పదార్థాల వినియోగం నాశనం చేసుకుంటున్నారని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వ్యాపార లాభాల కోసం నగరంలో విపరీతంగా మత్తు పదార్థాల విక్రయాలు జరిగాయని విమర్శించారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మొదటి హామీ డ్రగ్స్ వినియోగం రవాణాపై ఉక్కుపాదం మోపటమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రతి విద్యా సంస్థల్లోనూ మత్తు పదార్థాల వినియోగం పట్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈస్ట్ పాయింట్ కాలనీ కేడీపీఎం హైస్కూల్ విద్యార్థుల కోసం హ్యుమానిటేరియల్ అసోసియేషన్ నగర పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెలగపూడి రామకృష్ణ బాబు, విద్యాశాఖ అధికారి చంద్రకళ, 3 టౌన్ సీఏ పార్థసారథి మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల మీద, యువత మీద ఆధారపడి ఉందని తెలిపారు. తల్లిదండ్రులు పూర్తి బాధ్యతాయుతంగా విద్యార్థుల నడవడికపై దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంతి న్యాయమూర్తి సన్నిబాబు, సంస్థ ఫౌండర్ టీవీడీ దాసు, టీడీపీ నాయకుడు బైరెడ్డి పోతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలలో నేను ఎక్కడ ఏ వార్డులో ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే నా మొదటి ప్రాధాన్యత, మీరు కావాలంటే ఇప్పుడు అన్ని యూట్యూబ్లో వస్తే చూడొచ్చు, విశాఖ నగరం ప్రశాంతమైన నగరము. ఆ నగరాన్ని మరలా ప్రశాంతంగా మార్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదే నా మొదటి ప్రాధాన్యత. ఆ ప్రశాంతత పోవడానికి కారణం రాజకీయాలు పక్కన పెట్టేందుకు వద్దు. ఈ గంజాయి, ఈ డ్రగ్స్ వల్లే అరాచకాలు పెరిగిపోయి చైన్ స్నాచింగ్ల దగ్గర నుంచి, అంటే ఈ పరిస్థితి నుంచి మనం ఇప్పుడు కనుక మేలుకొనకపోతే ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఇప్పుడు గౌరవ మరి మన హోమ్ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. మేడం గారు కూడా మరి అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ డ్రగ్, యాంటీ డ్రగ్ సంబంధించినటువంటి పోస్టర్స్ అన్ని స్కూళ్ళల్లో కల్పించి ఆ స్కూల్స్ లో కూడా ఒక అవేర్నెస్ క్యాంప్ ని క్రియేట్ చేయాలి. దీన్ని కంప్లీట్ గా నిర్మూలించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే అసలు పాయింట్కి వచ్చేసరికి డ్రగ్స్ గురించి, ఈ డ్రగ్స్ అనేది ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే, ఇంతకుముందు వచ్చేసి మేము అసలుగా చేరిన 20 సంవత్సరాల క్రితం ఎక్కడో దొరికాయి. ఇప్పుడు ఏ చిన్న పొట్లం ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ముఖ్యంగా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర కూడా ఉంటుంది. వాళ్ళకి ఏం తెలియని వయసులో దాన్ని అడిక్ట్ అవుతున్నారు. దాని మీద మేము ఒక 100 days ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నాం మా శాఖ నుంచి. అదేవిధంగా మేము కూడా మీ స్కూల్కి ప్రిన్సిపల్ గారితో మాట్లాడేసి ఒకరోజు విజిట్ చేసి మన స్కూల్లో నుంచి అది ఎట్లా తరమేయాలి, ఒకవేళ ఉన్నా లేదు మన స్కూల్లో లేకపోయినా మన చుట్టుపక్కల కూడా ఎలా ఉండాలి అనేది ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం మనం మా అదృష్టవశాత్తు ఇక్కడ ఎమ్మెల్యే గారి వెలగపూడి రామకృష్ణ బాబు గారు అవడం అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు 32 years నుండి కూడా భారతదేశ లెవెల్లో ఈ మధ్య నేను సౌత్ ఇండియా యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్ ర్యాలీ వెళ్ళడం జరిగింది. వాళ్ళకి డ్రగ్స్ దూరంగా ఉండమని ప్రచారం చేసుకుని వెళ్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ బీచ్ రోడ్లో మాదక ద్రవ్య నిరోధక దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా యంత్రాంగం. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాదక ద్రవ్యాల నివారణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన హోంమంత్రి అనిత. ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతుందన్న తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు. మత్తు పదార్థాలు వినియోగించడం వలన కలిగే నష్టాల్ని విద్యార్థులకు వివరిస్తున్న హ్యుమానిటేరియన్ సంస్థ సేవ అభినందనీయమని ప్రశంస. సింహాచలం, అడవివరం, గోశాల రోడ్డు విస్తరణ భూ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాసర్ల ప్రసాద్ గత ప్రభుత్వం చేసిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.